వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో కులగణన నిర్వహణపై పార్టీ పెద్దలతో చర్చించాం. నా వద్ద ఉన్న శాఖలే కొత్త మంత్రులకు కేటాయిస్తాం. ఢిల్లీలో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన చూసి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు భయం పట్టుకుంది. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత పాయల్ శంకర్. రోజురోజుకు పెరుగుతున్న యూపీఐ లావాదేవీల వినియోగం. 3,000కు పైబడిన లావాదేవీలపై ఛార్జీలు విధించే యోచనలో ప్రభుత్వం. దేశంలో మరోసారి కలకలం సృష్టిస్తోన్న కరోనా వైరస్. ఒక్కరోజే 300కు పైగా కొత్త కేసులు నమోదు కావడంతో ఆందోళన. బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ విచారణ. కార్యకర్తలకు అభివాదం చేస్తూ బీఆర్కే భవన్ నుంచి బయటకు వెళ్లిన కేసీఆర్. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంగా మారింది. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. తల్లిదండ్రులు క్రీడలను ప్రోత్సహించాలి. నిజామాబాద్ నగరంలోని కలెక్టర్ గ్రౌండ్లో 6వ జూనియర్ అండర్ 17 బాక్సింగ్ ప్రారంభ పోటీల్లో సిపి సాయి చైతన్యం. దేశ ప్రజలే తన కుటుంబంలా భావిస్తూ అభివృద్ధి చేస్తున్న ప్రధాని మోడీ. కామారెడ్డిలో బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయించనున్నట్లు తెలిపారు. 3 రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఇవాళ తన పర్యటన ముగించుకుని హైదరాబాద్కు బయలుదేరే ముందు మీడియాతో చిట్ చాట్ నిర్వహించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరిగిన మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదని, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుల అంశంపై ప్రస్తావనకు రాలేదన్నారు. హైదరాబాద్కు వచ్చాక అందరితో సంప్రదించి శాఖలు నిర్ణయిస్తామన్నారు. తాను ఢిల్లీకి వచ్చింది కర్ణాటకలో కులగణన అంశంపై అధిష్టానంతో చర్చించేందుకేనని చెప్పారు. తెలంగాణలో కులగణన నిర్వహణ అంశాన్ని పార్టీ పెద్దలతో చర్చించినట్లు స్పష్టం చేశారు. కొత్త మంత్రులకు తన వద్ద ఉన్న శాఖలనే కేటాయించబోతున్నట్లు సీఎం వ్యాఖ్యానించడంతో పాత మంత్రుల శాఖల్లో మార్పు లేనట్లే అని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సీఎం దగ్గర హోం, మున్సిపల్, క్రీడలు, విద్యతో పాటు కీలకమైన 11 శాఖలు ఉన్నాయి. వీటిలో ఏ శాఖలను ఎవరెవరికి కేటాయించబోతున్నారనేది ఇవాళ తేలుతుందా లేదా అనేది సస్పెన్స్గా మారింది. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులని సీఎం ధ్వజమెత్తారు. నేనున్నంత వరకు కాంగ్రెస్లోకి కేసీఆర్ కుటుంబానికి ఎంట్రీ లేదని హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ రౌడీ సినిమాలో భాషా గ్యాంగ్ మాదిరిగా బీఆర్ఎస్ నేతల పంచాయతీ ఉందని విమర్శించారు. మీడియా దృష్టిని తమ వైపు తిప్పుకునేందుకే బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కిషన్ రెడ్డి ఒక్కటేనన్నారు. 2-3 రోజుల్లో కాళేశ్వరంపై మీడియాతో మాట్లాడతానని, ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక డాక్యుమెంట్లు బయటపెడతానని చెప్పారు. కిషన్ రెడ్డి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, ప్రాజెక్టులను అడ్డుకుంటుంది ఆయనేనని ఆరోపించారు. రాష్ట్రానికి ఆయన ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని, కేబినెట్ మంత్రిగా తెలంగాణ అంశాలపై తనతో కిషన్ రెడ్డి ఒక్క రివ్యూ కూడా జరపలేదన్నారు. మెట్రో విస్తరణ కేటీఆర్కు ఇష్టం లేదు కాబట్టే కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఫెయిల్ అయ్యారని విమర్శించారు. దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన చూసి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు భయం పట్టుకుందని శాసనసభ పక్ష ఉపనేత ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడించారు. నరేంద్ర మోడీ 11 ఏళ్ల పాలనపై నిజామాబాద్లో బుధవారం నిర్వహించిన ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాయల్ శంకర్ మాట్లాడారు. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న నరేంద్ర మోడీకి ప్రతి ఒక్కరూ సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. దేశ ప్రధాని కావాలని కలలుగంటున్న రాహుల్ గాంధీ దేశ ఆర్థిక పరిస్థితిని భిన్నం చేసే విధంగా మాట్లాడడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్లుండి చూడలేని కబోదిలా బీజేపీపై విమర్శలు కురిపిస్తున్నారు ఆయన అన్నారు.
కానీ నరేంద్ర మోడీ పరిపాలన చూసి ప్రపంచ దేశాలు మన దేశానికి అండగా నిలుస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ రెండు ఒకటేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై సిబిఐ చేత విచారణ చేయించాలని ఆయన కోరారు. అవినీతి పాలనపై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు బొందపెట్టారని, అదే తరహాలో కాంగ్రెస్ పార్టీని త్వరలోనే ప్రజలు బొందపెట్టే సమయం ఆసన్నమైందన్నారు. ఆపరేషన్ సింధూర్ దేశ ప్రతిష్టను పెంపొందించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం మాదేనని ఆయన అన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్, రాజు, వినోద్ కుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారిని కొనియాడుతూ ఉన్నాయి. భారతదేశం గొప్ప నాయకత్వం దిశగా గొప్ప నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రపంచ నేతలకు, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని అనేక ప్రపంచ దేశాలలో వేదికల మీద చర్చలు జరుగుతుంటే, ఈ దేశంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు కన్నుడి చూడలేకపోతా ఉన్నారా, లేదా భవిష్యత్తు మాకు లేదు అని భయపడుతున్నారా? వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు వింటే రాజకీయ పార్టీ ప్రతినిధులుగా మేము మాట్లాడకన్నా ముందే ప్రజలు ఈరోజు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ గురించి ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో. యూపీఐ లావాదేవీల వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. కిరాణా దుకాణంలో చిన్న వస్తువుల్ని కొనుగోలు చేయాలన్నా యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. యూపీఐ లావాదేవీల పేమెంట్స్పై ఎటువంటి ఛార్జీలు లేవు. అయితే త్వరలోనే ఈ లావాదేవీలపైన మర్చెంట్ ఛార్జీలను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎన్డీటీవీ ప్రాఫిట్ తన కథనంలో వెల్లడించింది. అధిక విలువైన డిజిటల్ లావాదేవీలను నిర్వహించేందుకు ఖర్చులు పెరుగుతున్నాయని బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో వీటికి సహకరించాలని లక్ష్యంతో ఎండీఆర్ ఛార్జీలను విధించాలని కేంద్రం భావిస్తుంది. వ్యాపారుల వార్షిక ఆదాయం ఆధారంగా కాకుండా లావాదేవీ విలువ ఆధారంగా ఎండీఆర్ విధించేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. యూపీఐ ద్వారా 3,000కు పైబడిన లావాదేవీలపై ఈ ఛార్జీలు విధించే యోచనలో ఉంది. అంటే 2020 జనవరి నుంచి అమల్లో ఉన్న జీరో ఎండీఆర్ పాలసీకి స్వస్తి పలకాల్సి ఉంటుంది. చిన్న మొత్తం యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు మినహాయింపు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ అధిక విలువగల లావాదేవీలపై త్వరలోనే మర్చెంట్ రుసుము విధించనున్నారు. పెద్ద వ్యాపారులపై 0.3% ఎండీఆర్ విధించాలని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. ప్రస్తుతం క్రెడిట్ డెబిట్ కార్డులపై ఎండీఆర్ 0.9% నుంచి 2% వరకు ఉన్నాయి. రూపే కార్డులపై ప్రస్తుతానికి ఎండీఆర్ బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు, ఎన్పీసీఐ వంటి వాటాదారులతో సంప్రదింపుల అనంతరం 1 లేదా 2 నెలల్లో యూపీఐ లావాదేవీలపై రుసుము విధించే విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. దేశంలో మరోసారి కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక నిన్న ఒక్కరోజే 300కు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో క్రియాశీలక కేసుల సంఖ్య 7,000 దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 306 మందికి పాజిటివ్గా తేలింది. కేరళలో అత్యధికంగా నిన్న ఒక్కరోజే 170 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత గుజరాత్లో 114 కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 7,121కి పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 8,573 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. 24 గంటల్లో 6 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో 1, కర్ణాటకలో 2, కేరళలో 3 కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 74కు ఎగబాకింది. కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 2,223 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్ 1,223, ఢిల్లీ 757, పశ్చిమ బెంగాల్ 747, మహారాష్ట్ర 615, కర్ణాటక 459, ఉత్తరప్రదేశ్ 229, తమిళనాడు 204, రాజస్థాన్ 138, హర్యానా 125, ఆంధ్రప్రదేశ్ 72, మధ్యప్రదేశ్ 65, ఛత్తీస్గఢ్ 48, బీహార్ 47, ఒడిషా 41, సిక్కిం 33, పంజాబ్ 33, తెలంగాణ 11, జార్ఖండ్ 10, పుదుచ్చేరి 10, జమ్మూ కాశ్మీర్లో 9, అస్సాం, గోవా రాష్ట్రాల్లో 6 చొప్పున, చండీగఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 3 చొప్పున, హిమాచల్ ప్రదేశ్లో 2 కేసులు, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో 1 కేసు యాక్టివ్గా ఉంది. బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం బారాస అధినేత కేసీఆర్ విచారణ ముగిసింది. ఆయన్ను పీసీ ఘోష్ కమిషన్ సుమారు 50 నిమిషాల పాటు విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించింది. 115వ సాక్షిగా ఆయన్ను విచారించింది.
విచారణ ముగిసిన అనంతరం కేసీఆర్ అభిమానులు కార్యకర్తలకు అభివాదం చేస్తూ బీఆర్కే భవన్ నుంచి కారులో బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట హరీష్ రావు ఉన్నారు. విచారణ సందర్భంగా కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ 18 ప్రశ్నలు అడిగింది. ఆనకట్టల నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించింది. ఈ క్రమంలో కాళేశ్వరం రీ ఇంజనీరింగ్ గురించి కేసీఆర్ వివరించారు. ఆనకట్టల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఉందా అని కమిషన్ ప్రశ్నించింది. కేబినెట్ ప్రభుత్వం ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందని కేసీఆర్ బదులిచ్చారు. వ్యాప్కోస్ సిఫార్సుల ప్రకారమే నిర్మాణం జరిగిందని, అన్ని అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అన్ని అంశాలతో ఉన్న పుస్తకాన్ని కమిషన్కు అందజేశారు. కాళేశ్వరం కార్పొరేషన్ గురించి కమిషన్ ఆరా తీసింది. కొత్త రాష్ట్రంలో నిధులను దృష్టిలో ఉంచుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ తెలిపారు. ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. బ్యారేజీల్లో నీటి నిల్వ గురించి కేసీఆర్ను కమిషన్ అడిగింది. ఎంత నీరు నిల్వ చేయాలన్నది ఇంజనీర్లు చూసుకుంటారని కేసీఆర్ చెప్పారు. బ్యారేజీల నిర్మాణ స్థలం ఎంపిక, మార్పు సాంకేతికపరమైన అంశమన్నారు. నీటి లభ్యత దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. జీవో నంబర్ 45ను ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ బుక్ను కమిషన్కు అందజేశారు. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంగా మారిందని బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పేర్కొన్నారు. వేల్పూర్ మండలం పచ్చల నడుకుల గ్రామంలో బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో చికిత్స పొందిన వారికి సీఎంఆర్ఎఫ్ కింద నిధులు మంజూరయ్యాయని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా గ్రామానికి చెందిన వంగ స్వప్నకు 33,500, నోముల రాకేష్కు 27,000, కొట్టాల నిమ్మల భూదేవికి 13,500, లావణ్యకు 16,000, కొల్లే సౌమ్యకు 17,000, నోముల రాకేష్కు 14,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ చెక్కులను గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకుల చేతుల మీదుగా బాధితులకు అందజేశామన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కును మంజూరు చేసినందుకు సీఎం యనుమల రేవంత్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డిలకు గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుడాల మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ టక్కరి గంగాధర్, ఏంగంటి నెహ్రూ, నర్సారెడ్డి కృపాల్, గడ్డల నర్సయ్య, నచ్చన్న గారి గంగారెడ్డి, కూర్మ రాజేందర్, భూమన్న సదానందం, చక్రపాణి, భోజన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తల్లిదండ్రులు క్రీడలను ప్రోత్సహించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. 6వ జూనియర్ అండర్ 17 బాక్సింగ్ ప్రారంభ పోటీలకు ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు. ఈ క్రీడలు మంగళవారం నాడు సాయంత్రం సమయంలో జిల్లా పాత కలెక్టరేట్ గ్రౌండ్ యందు నిర్వహించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని, క్రీడల వల్ల మానసిక ఉల్లాసం, స్నేహభావం, నలుగురిలో ఎలా మెలగాలో క్రీడలు నేర్పుతాయన్నారు. స్వతహాగా నేను బాక్సింగ్ క్రీడాకారుడినని, నా కాలేజ్ చదివేటప్పుడు 3 సంవత్సరాలు బాక్సింగ్లో తర్ఫీదు తీసుకున్నానని తెలియజేశారు. నా యూపీఎస్సీ ఇంటర్వ్యూలో బాక్సింగ్కు సంబంధించిన ప్రశ్నలు నాకు ఎంతో సహాయం చేశాయని గుర్తు చేసుకున్నారు. బాక్సింగ్ కోచ్ శంషాముద్దీన్ను అంతర్జాతీయ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత ఉషాముద్దీన్ను షాల్వా, పుష్పగుచ్చాలతో సత్కరించారు. అనంతరం ఈ బాక్సింగ్ క్రీడలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఎస్ ప్రెసిడెంట్ సుమన్ శేఖర్, కార్యదర్శి అర్జున అవార్డు విన్నర్ హుస్సాముద్దీన్, జిల్లా బాక్సింగ్ కోచ్ శంషుద్దీన్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి బొబ్బిల్ నర్సయ్య, రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2025 ఇనాగ్రేషన్కి మన నిజామాబాద్లో పెట్టడం చాలా ఆనందంగా, ఇక్కడ కాంపిటీషన్ పెట్టడం, ఇక్కడ 2 చీఫ్ గెస్ట్లను పిలవడం కూడా చాలా అందరికీ ధన్యవాదాలు చూపించినందుకు. ఇక్కడ నిజామాబాద్ అందరికీ తెలుసు, శంసుద్దీన్ సాబ్ ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడి అందరికీ కోచింగ్ నేర్పిస్తున్నారు, బాక్సింగ్ నేర్పిస్తున్నారు. ఇట్లా అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేసి అందరూ క్రీడా స్ఫూర్తితో ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇట్లాంటి కాంపిటీషన్ ఇంకా కంటిన్యూ జరపాలని, మళ్ళీ ఇట్లాంటి రష్యాలో 2025లో నిర్వహించిన ఇన్ మాస్కో ఉషు స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో బంగారు పతకాన్ని సాధించిన నవీపేట మండలానికి చెందిన మొహమ్మద్ ఇమ్రాన్ అలీ ఖాన్ను తహసీల్దార్ వెంకటరమణ సన్మానించారు. నవీపేట మండల కేంద్రంలో గోల్డెన్ తెలంగాణ సంక్షేమ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి నవీపేట తహసీల్దార్ వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై మొహమ్మద్ ఇమ్రాన్ అలీ ఖాన్ను శాలువాలు, పూలమాలలు, మెమంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ నవీపేట మండలం ఫతేనగర్ గ్రామానికి చెందిన మొహమ్మద్ ఇమ్రాన్ అలీ ఖాన్ 2025లో రష్యాలో జరిగిన మార్షల్ ఆర్ట్స్ విభాగంకు చెందిన ఉషు ఛాంపియన్షిప్లో 17 దేశాలు 58 మంది క్రీడాకారుల పోటీల్లో పాల్గొనగా మొహమ్మద్ ఇమ్రాన్ అలీ ఖాన్ బంగారు పతకాన్ని సాధించడం దేశానికి గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఒక మారుమూల గ్రామమైన ఫతేనగర్ నుండి అంతర్జాతీయ స్థాయికి వెళ్లి అక్కడ క్రీడల్లో గెలుపొందడం భారతదేశానికి గర్వకారణమన్నారు. ఇమ్రాన్ అలీ ఖాన్కు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ప్రోత్సహించి మున్ముందు మరెన్నో పథకాలు సాధించే విధంగా సహకరించాలన్నారు. అనంతరం బంగారు పథకం గ్రహీత ఇమ్రాన్ అలీ ఖాన్లు
మాట్లాడుతూ నా విజయానికి కారణం తన తండ్రి అయిన సర్ఫరాజ్ ఖాన్ అన్నారు. తన కోచ్ మొహమ్మద్ ఉమర్ బేసిక్ కోచ్ను అందించగా అనంతరం పటియాలలో పూర్తి కోచింగ్ తీసుకోవడం జరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తనకు ఏదైనా ఉద్యోగ భరోసాతో పాటు ప్లేయర్గా, కోచ్గా అవకాశాలు కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో గోల్డెన్ తెలంగాణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు తహర్ బిన్ జాఫర్, ఎంఎస్ సుబాన్, జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు తెడ్డు పోషెట్టి, టీఆర్ఎస్ నాయకుడు మొహమ్మద్ రఫీక్, ఎన్ఆర్ఐ కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్వేజ్ అహ్మద్ మరియు ఫతేనగర్ గ్రామస్తులు, స్థానిక యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. जज्बा सच्चा है तो आप आसमान की गहराइयां छू सकते हो। मैं हमारे वालिद साहब का तहे दिल से शुक्रगुजार हूँ कि ये हमारे रोल मॉडल है, हमारे वालिद साहब। और वो बोलते हैं ना कि एक प्लेयर के लिए उसका आइडियल होता है कोई, और मेरे आइडियल ये है जो मैंने गोल्ड मेडल जीता है वो सिर्फ हमारे वालिद साहब के लिए जीता है, क्योंकि इन्होंने भी अपनी जवानी में, अपने दौर में, अपने करियर में बहुत मेहनत की थी स्पोर्ट्स में और आगे बढ़ने की बहुत कोशिश की। ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ దేశాభివృద్ధికి పాటుపడుతున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలే తన కుటుంబ సభ్యులని భావిస్తున్నారన్నారు. రైతులను మోదీ ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఆర్టికల్ 370 రద్దు, రామ జన్మభూమి నిర్మాణం మోదీతోనే సాధ్యమైందన్నారు. అన్ని గ్రామాలకి 90% నిధులను మంజూరు చేసి రోడ్లను వేయడం జరిగిందన్నారు. నరేంద్ర మోదీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చరమగీతం పాడడం జరిగిందన్నారు. విదేశాల్లో ఉన్న 22,000 మంది భారతీయులను మోదీ భారతదేశానికి తీసుకురావడం జరిగిందన్నారు. ఆర్టికల్ 370 రామ జన్మభూమి చెప్పినాం కొన్ని, చేసినాం ఎన్నో. అంటే ఈ దేశాన్ని సమూలంగా మార్చాలి. ఈ దేశ సంస్కృతి, సాంప్రదాయాలు ఈ దేశాన్ని ప్రపంచంలో తలెత్తుకుంటట్టు చేసేటట్టు, ముఖ్యంగా మైనారిటీ సోదరిమణులకు త్రిపుల్ తలాక్ రద్దు, సెక్యులర్ అని చెప్పుకునే ప్రభుత్వాలు మైనారిటీలను భుజాలలో ఎత్తుకుంటున్న ప్రభుత్వాలు 65 ఏళ్ళు నిర్లక్ష్యం చేయబడ్డ ఆడబిడ్డలను గౌరవం, ఆత్మగౌరవం నిలబెట్టడానికి గౌరవనీయ ప్రధానమంత్రి గారు త్రిపుల్ తలాక్ రద్దు. మరి ఎన్నో సంవత్సరాలు ఇంటి దీపం ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం 25వ మహాజన సభ అధ్యక్షురాలు కొండరాణి అధ్యక్షతన నిర్వహించారు. మాక్లూర్ మండల కేంద్రంలో గల ఇంటి దీపం ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం 25వ మహాజన సభ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. గత 25 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగిందని 2025-26 ఆర్థిక సంఘానికి చదివి వినిపించడం జరిగింది. 2024-25 సంవత్సరంలో 18,70,000 రూపాయలు మిగులు సాధించుకోవడం జరిగిందన్నారు. ప్రతి సభ్యులు సకాలంలో రుణాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పుష్పబాయి, సంపూర్ణ, మ్యాక్స్ మేనేజర్ గంగా నర్సయ్య, వివిధ గ్రామాల సంఘం సభ్యులు పాల్గొన్నారు. బడ్జెట్ ప్రణాళిక ప్రకారం 1 కోటి, అంటే మన సభ్యుల అవసరాల ప్రకారం 1,70,00,000 రుణాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. కానీ మనం 1,77,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది 350 మందికి సభ్యులకు. తీసుకున్న వాళ్ళు సక్రమంగా కట్టండి, తీసుకున్న వాళ్ళు మంచిగా కట్టండి, మళ్ళీ తీసుకోండి. ఇప్పుడు ఎవరి దగ్గర ఈ రోజులలో ఎవరు అప్పులు ఇవ్వట్లేదు, ఆ విషయం మీ అందరికీ తెలుసు, అవునా? ఇక్కడ మనకు సార్లు కట్టినామంటే ఎంటది అదే నెలలో మళ్ళీ ఇస్తున్నారు. కాబట్టి తీసుకోండి, కట్టండి రెగ్యులర్గా. మన మ్యాథ్స్ సంఘము 100% ముందుకెళ్ళే విధంగా ప్రోత్సహించండి. ఎక్కడ కోడీలు ఉన్నా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. వేల్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోతేకు విద్యార్థుల అడ్మిషన్ల కోసం విశేష స్పందన లభిస్తుందని ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్ తెలిపారు. వేల్పూర్లో బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోతే ఉపాధ్యాయుల బృందం అడ్మిషన్ల కొరకు నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్ తెలియజేశారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ కాలనీ, భీమ్గల్ మరియు అక్లూర్ ఒడ్డెర కాలనీలో బుధవారం నిర్వహించిన బడిబాటలో మోతే పాఠశాలలో చేరిక కొరకు తల్లిదండ్రులు, విద్యార్థులు ఉత్సాహం చూపిస్తున్నారని, పాఠశాల ప్రగతిని చూసి విద్యార్థుల తల్లిదండ్రులు నుండి, ప్రజల నుండి వస్తున్న స్పందన చాలా సంతోషంగా ఉందని కార్యక్రమంలో పాల్గొన్న పిఆర్టీయూ వేల్పూర్ మండల ప్రధాన కార్యదర్శి సివి నరసింహారావు మరియు ఉపాధ్యాయులు గణేష్,
మహేందర్, రత్నయ్య, మంచిర్యాల సురేష్ తెలిపారు. ఈ విధమైన ప్రజల స్పందన ఉపాధ్యాయులను రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి ప్రోత్సహిస్తుందని ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్ తెలిపారు. పాఠశాలను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వారు ధన్యవాదాలు తెలియజేశారు. 12 మంది గంజాయి ముఠాలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. బర్సత్ అమర్ రౌడీ షీటర్ గ్యాంగ్ సభ్యుడైన ఇర్ఫాన్ అరెస్ట్ అయ్యాడు. అతని వద్ద నుండి ఒక తల్వార్, 2 కత్తులు, 2 చేత్ పంచ్లు మరియు 50 గ్రాముల గంజాయి పట్టుకున్నారు. బుధవారం నిజామాబాద్కు ఒక వ్యక్తి గంజాయి అమ్ముటకు ఫ్రూట్ మార్కెట్ వస్తున్నాడనే సమాచారం మేరకు నిజామాబాద్ 1 టౌన్ పోలీసులు అక్కడికి వెళ్లి కాపు కాసి అట్టి వ్యక్తిని చూసి పట్టుకునే ప్రయత్నం చేయగా అతను పారిపోవటకు ప్రయత్నించగా అతన్ని పోలీసు వాళ్ళు వెంబడించి పట్టుకుని విచారించగా తన పేరు షేక్ అని తెలుసుకొని అతను అసద్ బాబా నగర్కు చెందిన బర్సత్ అమర్ రౌడీ షీటర్ గ్యాంగ్ సభ్యుడని, తను గంజాయి అమ్మడానికి ఫ్రూట్ మార్కెట్కి వచ్చానని, ఎవరైనా అడ్డు వస్తే తనతో తెచ్చుకున్నటువంటి కత్తితో వాళ్ళ మీద అటాక్ చేసి గాయపరచాలనే ఉద్దేశంతో చాకుని కూడా క్యారీ చేస్తున్నట్లుగా నేరం ఒప్పుకున్నాడు. తదుపరి పంచ్ల ముందట అట్టి గంజాయిని మరియు కత్తిని స్వాధీనపరుచుకొని తదుపరి విచారించగా తాను ఇంతకు ముందు కూడా బర్సత్ అమర్ అనే రౌడీ షీటర్తో పాటు పలువురు ఈ కేసులో ఉన్నట్లు ఏసీపీ రాజా వెంకట్రామరెడ్డి తెలిపారు. స్ట్రాటజీ చేంజ్ అయింది. ఇప్పుడు పర్సనల్ చెకింగ్, వెహికల్స్ చెక్ చేసిన పర్సనల్ చెకింగ్, తర్వాత ఇవన్నీ కూడా సర్ప్రైజ్ హోటల్ చెకింగ్ ఉంటుంది. ఏ వ్యక్తి కూడా అనుమానాస్పదంగా ఉన్నా, ఏదన్నా కత్తి పెట్టుకొని తిరిగినా లేకపోతే ఇంకేది ఉన్నా కూడా స్పేర్ చేసేది లేదు. ఇప్పుడు ఏ చెకింగ్ ఉన్నా కూడా మా ఆర్మర్డ్ ఫోర్సెస్తో కలిపి చేస్తాం, వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఏదన్నా ఉన్నా కూడా కఠినంగా తీసుకుంటాం. బైక్ దొంగతనాలకు పాల్పడ్డ 2 వ్యక్తులను అరెస్ట్ చేసి 6 బైకులను రికవరీ చేసినట్లు ఏసీపీ రాజా వెంకట్రెడ్డి తెలిపారు. వివరాలు ఏ విధంగా ఉన్నాయి? నిజామాబాద్ పట్టణ కేంద్రంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు 35 సంవత్సరాల పిట్ల మొగులయ్య మే 5న నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో తన బైక్ను పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి బస్టాండ్లోనికి వెళ్లాడు. కొద్దిసేపటికి తిరిగి వచ్చేసరికి ఆ వాహనం కనిపించలేదు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని వచ్చిన ఫిర్యాదుపై రఘుపతి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా బుధవారం బోధన్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా అటుగా వెళ్తున్న 2 వాహనాలను ఆపి ఆ బైక్లను సంబంధించిన కాగితాలను చూపించమనగా వారు బైక్లకు సంబంధించిన పత్రాలను చూపించలేక తప్పించుకోవడానికి ప్రయత్నించగా వారిని పట్టుకొని విచారించగా వారి పేర్లు మాలోత్ రమేష్, తులసిరామ్గా ఆజంగంజ్కు చెందిన వారిగా గుర్తించారు. స్టేషన్లో ఆర్టీసీ బస్ స్టేషన్లో 19th మే రోజు మొగలయ్య అని చెప్పి అతను వెహికల్ పార్క్ చేసుకుని వెళ్ళినప్పుడు అతని బండి దొంగలించడం జరిగింది. ఆ బండితో పాటు మనం విచారించినప్పుడు ఇంకొక 5 బైకులు, ఒకటి బాసరకు సంబంధించింది, ఒకటి వికారాబాద్ సంబంధించింది, ఒకటి ఇందల్వాయి సంబంధించింది, తర్వాత టౌన్ సంబంధించిన బైకులు 6 కూడా రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు పాత నేరస్తులు ఆల్రెడీ ఉంది కాబట్టి వీళ్ళందరిపైన కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద పెడుతూ వీళ్ళని రిమైండ్ చేస్తున్నాం. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద ఏంటంటే 14 years పనిష్మెంట్ ఉంది, బెయిల్ కూడా రాదు. అందుకని వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేజిస్ట్రేట్ గారు కూడా మనం రిక్వెస్ట్ చేస్తాం. నగరంలోని గాయత్రి నగర్లో అంగన్వాడీ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్లో అంగన్వాడీ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రసూల్ బి హాజరై పలు సూచనలు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు విజయలక్ష్మి, శ్రీప్రియ, స్వర్ణలత, అంగన్వాడీ టీచర్ సరిత పాల్గొన్నారు. విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను మంజూరు చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్కు ఏబీవీపీ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ ఖైరీ శశీందర్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్స్ రాకపోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ మరియు క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నిజామాబాద్ జిల్లాలోని ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు స్కాలర్షిప్లు రాకపోవడంతో విద్యార్థులను సర్టిఫికెట్లు ఫీజులు కడితేనే ఇస్తామని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పాలిటెక్నిక్ విద్యార్థులు పై చదువులు చదవడానికి అవసరమైనటువంటి సర్టిఫికెట్లను ఇవ్వకుండా విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తూ చదువుకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్న ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు చేస్తున్నాయని, కావున విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందని, లేని ఎడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి బాలకృష్ణ, శశాంక్, రంజిత్, మున్నా, దినేష్, ప్రేమ్ రాజు, సన్నివాసు, సునీత, శ్రావణి, హేమ, రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో తెలంగాణ ఉద్యమ నాయకుడు ఆదే ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ నగర్లోని సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుడు ఆదే ప్రవీణ్ కుమార్ జన్మదినం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమకారుడు కోనేరు సాయి కుమార్ హాజరవగా
మరో ఉద్యమకారులు కోహెడ నరసింహులు సభ అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కె రామ్మోహన్ రావు, రిటైర్డ్ ఎస్ఐ పి మహేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హాజరైన పెద్దలందరూ కూడా ఆది ప్రవీణ్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, నిరుపేదలకు సహాయపడే గుణాన్ని కలిగి ఉండడం ఎంతో అదృష్టమని కొనియాడారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి కేటాయించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శివకుమార్ కోరారు. బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవిని కేటాయించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ కోరారు. ఈ సందర్భంగా ఆయన ఏరుగట్లలో మీడియాతో మాట్లాడారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గతంలోనూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి వివిధ హోదాల్లో తన వంతు కృషి చేశారని కొనియాడారు. రాబోయే మంత్రివర్గ విస్తరణలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ గాడ్ ఫాదర్, మా అందరికీ ఆదర్శ దైవం. మా పార్టీలో అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా ఏదున్నా మా కాంగ్రెస్ సంబంధించిన మా కార్యకర్తల సమస్యలు వింటూ మన కాంగ్రెస్ అభివృద్ధికి నిజామాబాద్ జిల్లాలో ఎన్నో ఎలవేళలా కృషి చేసిన బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవి రాకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఎప్పుడైనా మా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా మొదటి ప్రాధాన్యతనే మాకు ఉండేది. కానీ ఈసారి మంత్రివర్గంలో స్థానం లేకపోవడం మా సుదర్శన్ సార్కు రాకపోవడం చాలా బాధాకరం ఉంది. ఫిట్నెస్ లేని ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులను సీజ్ చేయాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఫిట్నెస్ లేని ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులను తనిఖీలు నిర్వహించి బస్సులను సీజ్ చేయాలని మరియు ఆయా విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో రాహుల్ కుమార్ కు పీడీఎస్యూ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 780కి పైగా ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులున్నాయని, విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నా గానీ పూర్తి స్థాయిలో అనేక బస్సులకు ఫిట్నెస్ చేయించలేదని, ఫిట్నెస్ చేయించకపోవడం వలన గత ఏడాది అనేక సంఘటనలు జరిగి విద్యార్థులకు గాయాలయ్యాయని, ఫిట్నెస్ లేకుండా నడిపితే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమే అని జీవో నంబర్ 35ను పాటించడం లేదన్నారు. కొన్ని విద్యాసంస్థలు కాలం చెల్లిన బస్సులను ఇంకా నడుపుతున్నారని, గతంలోని అనేక ప్రమాదాలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. జిల్లా రవాణా శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా నాయకులు దేవిక, నిఖిల్, దుర్గా ప్రసాద్, వేణు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 510కి పైగా విద్యాసంస్థల బస్సులు 900 పైగా ఉన్నాయి. వాటిని ఇప్పటి వరకు కూడా ఫిట్నెస్ చేయించుకోలేదు. రేపటి నుంచి స్కూలు ప్రారంభమవుతున్న దృష్ట్యా వెంటనే చేయించుకోవాలి. లేని వాటిపైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు జిల్లా రవాణా అధికారులకు ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరం అనేక సంఘటనలు జరిగినటువంటి సందర్భాలున్నాయి. విద్యార్థులకు అనేక గాయాలయ్యాయి, యాక్సిడెంట్లు అయ్యాయి. రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రముఖ ఛాతీ వైద్య నిపుణులు డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రక్తదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన సూచించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో బుధవారం నిజామాబాద్ నగరంలోని రెడ్ క్రాస్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 15 మంది క్లబ్ సభ్యులు, యువకులు రక్తదానం చేశారు. అనంతరం డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రక్తదానం పట్ల అపోహలు ఉన్నాయని, అందులో నిజం లేదన్నారు. ఆరోగ్యవంతులైన వారు ప్రతి 3 నెలలకోసారి రక్తదానం చేయవచ్చన్నారు. లయన్స్ లాంటి స్వచ్ఛంద సంస్థలు రక్తదానం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రెడ్ క్రాస్ చైర్మన్ బుస్సా ఆంజనేయులు, కార్యదర్శి అరుణ్ బాబు, కోశాధికారి కరిపి రవీందర్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఏ లింబాద్రి, జిల్లా అదనపు కార్యదర్శి పి లక్ష్మీనారాయణ, కోశాధికారి పి రాఘవేందర్, పిఆర్ఓ చింతల గంగాదాస్, డైరెక్టర్ పొలాస సత్యనారాయణ, ప్రోగ్రాం చైర్మన్ అంకం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ రెడ్ క్రాస్తో కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఎంతమంది యువకులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి రక్తదానం చేస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే ప్రతి నిమిషం ఎక్కడో ఒక దగ్గర ఏదో విధంగా రక్తం అనేది అవసరం పడుతూనే ఉంటుంది. యాక్సిడెంట్ జరగడం వల్ల కావచ్చు, గర్భవతులకి ప్రసవంలో రక్తస్రావం జరగడం వల్ల కావచ్చు, లేదంటే ఆపరేషన్ చేసినప్పుడు, అలాగే కొంతమంది ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళలో ఆహార అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల వాళ్ళలో రక్తం తక్కువ ఉండవచ్చు. అలాగే క్యాన్సర్ పేషెంట్స్ ఉండొచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే చిన్నపిల్లల్లో తలసేమియా వ్యాధులు. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఎర్గట్ల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించి రైతులకు సంబంధించిన భూ సమస్యలను పరిష్కరించే దిశగా భూభారతిని ప్రవేశపెట్టారని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎర్గట్లలో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో భూభారతి చట్టం రావడం వల్ల రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కానున్నాయన్నారు. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అధికారులు గ్రామానికి వెళ్లి రైతుల నుండి సమస్యలు తెలుసుకుంటూ దరఖాస్తులు స్వీకరించడం గొప్ప విషయమన్నారు. రైతుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలన వచ్చి 18 ఏళ్ళు గడుస్తున్న సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల గురించి ఆలోచించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆలోచించి రైతు సమస్యలు చాలా ఉన్నాయి. గతంలో రాజశేఖర టైంలో ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా రాజశేఖర్ ఉన్నప్పుడు భూ సమస్యల విషయంలో రైతులకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో అది పరిష్కార మార్గాలు ఆనాడు ఆలోచించి చేయడం జరిగింది. తర్వాత మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ లేబర్ కోడ్ల రద్దును కోరుతూ జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ కార్మికులకు పిలుపునిచ్చారు. అనంతరం మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం గతంలో పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను మోసగిస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, పి స్వర్ణ, జి మోహన్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని నామ్దేవ్ వాడలో గల అంగన్వాడీ కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం జిల్లా సంక్షేమ శాఖ అధికారిని రసూల్ బి ప్రారంభించారు. నగరంలోని నామ్దేవ్ వాడ అంగన్వాడీ కేంద్రంలో జిల్లా సంక్షేమాధికారి రసూల్ ఆధ్వర్యంలో అమ్మ మాట అంగన్వాడీ బాట ప్రోగ్రాం బడిగంట కొట్టి ప్రారంభించారు. దీనిలో భాగంగా తల్లులతో లబ్ధిదారులతో పిల్లల నమోదు కోసం ర్యాలీ నిర్వహించారు. కొత్తగా నమోదైన పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దాసరి సీతక్క ఆదేశానుసారం బిర్యానీని చేసి పిల్లలకు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సిడిపిఓ స్వర్ణలత, సూపర్వైజర్ ప్రియా, అంగన్వాడీ టీచర్ సునీత, లబ్ధిదారులు పాల్గొన్నారు. నగరంలోని నామ్దేవాడ అంగన్వాడీ కేంద్రంలో జిల్లా సంక్షేమాధికారి రసూల్ బి ఆధ్వర్యంలో అమ్మమాట అంగన్వాడీ బాట ప్రోగ్రాంని బడిగంట కొట్టి ప్రారంభించారు. దీనిలో భాగంగా తల్లులతో లబ్ధిదారులతో పిల్లల నమోదు కోసం ర్యాలీ నిర్వహించారు. కొత్తగా నమోదైన పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దాసరి సీతక్క ఆదేశానుసారం బిర్యానీని చేసి పిల్లలకు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సిడిపిఓ స్వర్ణలత, సూపర్వైజర్ ప్రియా, అంగన్వాడీ టీచర్ సునీత, లబ్ధిదారులు పాల్గొన్నారు. జక్రన్పల్లి మండలంలోని చింతలూరు గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జక్రన్పల్లి మండలంలోని చింతలూరు గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని గంగమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి ఆలయ ఆవరణలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సత్యగంగా పున్నమిని పురస్కరించుకుని రుద్రూర్ మండలంలో గంగమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. రుద్రూర్ మండలం అంబం ఆర్ రుద్రూర్ గ్రామంలో సత్యగంగా పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం గంగమ్మ తల్లి ఆలయాల వద్ద పూజలు నిర్వహించారు. చెరువులో తెప్పలను విడిచి పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో చెరువు గట్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో సమీప గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. బాన్స్వాడ మండలం ఇబ్రహీంపేట గ్రామంలో విద్యుత్ షాక్తో గోవర్ధన్ సాయి అనే 12 ఏళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన గ్రామంలో విషాదం నింపింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇబ్రహీంపేటకు చెందిన బోయ గోవర్ధన్ సాయి పెంకుటిల్లు ముందు ఉన్న రేకుల షెడ్కు సర్వీస్ వైర్ చుట్టి ఉండడంతో గత 2-3 రోజులుగా కురిసిన గాలివానకు విద్యుత్ ప్రసరిస్తున్న వైర్ కట్ అయి సపోర్ట్ పైప్కు విద్యుత్ సర్వీస్ వైర్ తగిలి విద్యుత్ ప్రసరించింది. పైపులను బాలుడు పట్టుకోవడంతో విద్యుత్ షాక్ తగిలింది. బాలుడి తల్లి రక్షించే ప్రయత్నం చేయగా ఆమెకు కూడా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో కింద పడిపోయింది. బాలుడు గిలగిలా కొట్టుకుంటూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రి మార్చురీ గదికి తరలించారు. గాలి దుమారానికి గ్రామంలోని గోవర్ధన్ సాయి అనే విద్యార్థి ఆ ఇంటి పైన ఉన్నటువంటి పైకప్పు భాగంలో కరెంటు వైర్లు పూర్తిగా తెగి ఆ కరెంటు ఈ రేకులకు తగలడంతో ప్రమాదవశాత్తు ఆడుకుంటూ ఉండగా పట్టుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన తల్లి రాగానే చూసి అక్కడనే శోకించగా ఆమె వెనుకకు తీసుకోగా రాగా ఆమె కూడా కరెంట్ షాక్ తగలడంతో వదిలేసింది.
ఈ నెల 21, 22 తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే టీయూసీఏ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండని రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ పిలుపునిచ్చారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని ఎన్ఆర్ భవన్ కోటగిరిలో టీయూసీఏ రాష్ట్ర కమిటీగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూసీఏ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ 40 ఏళ్ల తర్వాత నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర 9వ మహాసభ టీయూసీఏ రాష్ట్ర ప్రధాన మహాసభలు జరుగుతున్నాయన్నారు. బీడీ పరిశ్రమలో యూనివర్సిటీ, కేజీబీవీ మోడల్ స్కూల్, నాన్ టీచింగ్ వర్కర్స్, మున్సిపల్, గ్రామ పంచాయతీ, హమాలి, ఆటో మోటార్, మిషన్ భగీరథ, భవన నిర్మాణం, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, సింగరేణి తదితర 14 రంగాల్లో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 17 రాష్ట్రాల్లో నిర్మాణంతో టీయూసీఐ పనిచేస్తుందన్నారు. 21న రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ర్యాలీ నిర్వహించి పాత కలెక్టర్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. 22న నాల్కల్ రోడ్లో గల ఎన్ఆర్ కన్వెన్షన్ హాల్లో ప్రతినిధుల సభ నిర్వహిస్తామన్నారు. 22న నాల్కల్ రోడ్లో గల ఆర్ఎన్ కన్వెన్షన్ హాల్లో ప్రతినిధుల సభ నిర్వహిస్తామన్నారు. టీయూసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరేందర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి కె రాజన్నలు మాట్లాడుతూ ఈ మహాసభలకు టీయూసీఐ జాతీయ నాయకులు, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి ప్రతినిధులు పాల్గొంటున్నారన్నారు. ఈ మహాసభల్లో రాష్ట్రంలోని సంఘటిత, అసంఘటిత గ్రీక్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చిస్తామని, గత పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్తు పోరాటాలను రూపొందిస్తామన్నారు. ఈ రాష్ట్ర మహాసభలకు ఆర్థిక సహకారం అందించి జయప్రదం చేయాలని వ్యాపార వర్గాలు, సంస్థలు, ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులను కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, డి రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శులు బి మల్లేష్, డి కిషన్, జిల్లా కోశాధికారి సాయన్న, జిల్లా నాయకులు మురళి, కిరణ్, రవికుమార్, నాయకులు గణేష్, సాయిబాబా, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. అంటే జూన్ 21 తేదీన ఉదయం 10 గంటలకు రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ఊరేగింపు ప్రారంభమై కలెక్టరేట్కు చేరుకుంటుంది. అక్కడ బహిరంగ సభను నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ మహాసభలకు ఆల్ ఇండియా అధ్యక్షుడైనటువంటి అంబరీష్ పటేల్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నటువంటిది. ఈ సందర్భంగా నేను కార్మికులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయడానికి కార్మికులు పెద్ద ఎత్తున తల్లి రావాల్సిందిగా టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షునిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా టీయూసీఐ రాష్ట్రంలో అనేక రంగాల్లో సుమారు 16 రంగాల్లో పనిచేస్తుంది. బీడీ పరిశ్రమలో, మోటార్ రంగంలో, ఆటో రంగంలో, హమాలీ రంగంలో, రైస్ మిల్ రంగంలో, కేజీబీవీలో, మోడర్న్ స్కూళ్ళలో, అదేవిధంగా అంగన్వాడీ ఆశా వర్కర్లలో, అట్లా ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఉద్యోగుల్లో, రైల్వే కార్మికుల్లో కూడా పనిచేస్తున్నటువంటిది ఉంది. మరికొన్ని మండలాల వార్తలు. నవిపేట్ మండలంలోని 189 గేట్లలో పనిచేస్తున్న విజయ్ కుమార్ భైరవ చనిపోయి 42 గంటలైన రైల్వే శాఖ కనుక్కోలేకపోయిందని, అతనిని ఒక అనాథ శవంలాగా మన నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక ఆటోలో తీసుకువచ్చి పడేశారని జైబీప్ ఆర్మీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మేము ప్రొద్దున 9 గంటలకు వచ్చినా ఇక్కడ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరూ ఇంకా రాలేదని, కాబట్టి మేము ఈ డిపార్ట్మెంట్కి ఏదైతే విజయ్ కుమార్ భైరవకు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ అతనికి న్యాయం జరిగేంత వరకు మేము ఆందోళన కార్యక్రమం చేపడతామని, ఇది జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలను మేము ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కాబట్టి ఖచ్చితంగా అతనికి న్యాయం చేయాలని భీమ్ ఆర్మీ నాయకులు డిమాండ్ చేశారు. ఆయన చనిపోయిన తర్వాత ఈ రైల్వే డిపార్ట్మెంట్ అతనికి ఒక ఆటోలో అనాథ శవం లెక్క తీసుకొచ్చి ఒక ఆటోలో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పడేయడం జరిగింది. ఇక్కడ ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. మరియు అతను రాజస్థాన్కి చెందినవాడు, అతను ఎవరు పట్టించుకోలేరు. ఇక్కడ మన రైల్వే ఆల్ ఇండియా డిపార్ట్మెంట్ నుంచి మన జనరల్ సెక్రటరీ గారు అనంత్ కాంబ్లే గారు మరియు మేము భీమ్ ఆర్మీ వాళ్ళం, మేము వచ్చేదాకా అసలు వాళ్ళ డిఎం డిఆర్ఎం వాళ్ళు ఎవ్వరు అసలు రైల్వే అసలు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా అతనికి ఒక అనాథ శవం లేక పడేసారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో కులగణన నిర్వహణపై పార్టీ పెద్దలతో చర్చించాం. నా వద్ద ఉన్న శాఖలే కొత్త మంత్రులకు కేటాయిస్తాం. ఢిల్లీలో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన చూసి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు భయం పట్టుకుంది. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత పాయల్ శంకర్.
రోజురోజుకు పెరుగుతున్న యూపీఐ లావాదేవీల వినియోగం. 3,000కు పైబడిన లావాదేవీలపై ఛార్జీలు విధించే యోచనలో ప్రభుత్వం. దేశంలో మరోసారి కలకలం సృష్టిస్తోన్న కరోనా వైరస్. ఒక్కరోజే 300కు పైగా కొత్త కేసులు నమోదు కావడంతో ఆందోళన. బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ విచారణ. కార్యకర్తలకు అభివాదం చేస్తూ బీఆర్కే భవన్ నుంచి బయటకు వెళ్లిన కేసీఆర్. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంగా మారింది. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. తల్లిదండ్రులు క్రీడలను ప్రోత్సహించాలి. నిజామాబాద్ నగరంలోని కలెక్టర్ గ్రౌండ్లో 6వ జూనియర్ అండర్ 17 బాక్సింగ్ ప్రారంభ పోటీల్లో సిపి సాయి చైతన్యం. దేశ ప్రజలే తన కుటుంబంలా భావిస్తూ అభివృద్ధి చేస్తున్న ప్రధాని మోడీ. కామారెడ్డిలో బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.